హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొద్దురిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మొత్తానికి శైలు మాధవతో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకొని మాధవ అయితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయిపోతాడు. అయితే ఇంకా మాధవ అయితే తను పని చేస్తున్న అక్కడ బన్సీ దగ్గరకు వెళ్ళి మనీషా కోసం అడుగుదాం అనుకుంటాడు. కానీ అడిగితే బన్సీ ఏమనుకుంటాడో, అసలు ఏమవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంటాడు మాధవ. అయితే ఎలా అయినా సరే మాధవకి పెళ్ళి జరిగితేనే తన అన్నదమ్ములు సంతోషంగా ఉంటారు అని గ్రహించుకున్న మాధవ అయితే మాత్రం ఎలా అయినా సరే తను పెళ్లి చేసుకొని కుటుంబంలో వాళ్ళందరికీ సంతోషాన్ని ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఇది ఇలాగ జరుగుతుంది. మాధవ అయితే సరే వెళ్తూ కూరగాయలు తీసుకొని ఇంటికి వెళదాం, అలాగే తమ్ముళ్ళకి నేను ఇంకా పెళ్ళి చేసుకుంటాను, మీ తరఫున మీరు సంబంధాలు కూడా చూడండి అని చెప్పాలి అని అనుకుంటాడు. ఇంకా ఇలాగ వెళ్తూ ఉంటాడు. తన కూరగాయలు కొనే దగ్గర మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మాధవని ఢీకొంటుంది. ఎవరా అని చెప్పి చూస్తే మనిష. ఏంటి మనిష ఇలా ఉన్నావు, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఎవరు తరుముకుంటూ వస్తున్నట్టు పరిగెట్టుకుంటూ వచ్చావు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి మాధవ అడుగుతాడు. ఇలా అడిగేసరికి ఇంకా మనిష ఏడ్చుకుంటూ మాధవని కౌగిలించుకుంటుంది భయంతో. ఏమైంది మనిష, ఎందుకు ఇలా ఉన్నావు, ఎవరిని వెనకొస్తుంది అని చెప్పి చూసేసరికి రౌడీలో ఒక నలుగురు పరిగెత్తుకుంటూ మనిషిని తరుముకుంటూ రావడం మాధవ చూస్తాడు. దాని వెనకతల ఉన్న కారణం ఏమై ఉంటుంది అని మాధవ ఆలోచిస్తూ, ఓకే తన బావ బీహార్ నుంచి వచ్చి వెళ్ళాడని చెప్పారు, వాడు మళ్ళీ మనిష ఇక్కడే ఉంది అని తెలుసుకొని మళ్ళీ మనిషని ఫాలో చేస్తూ ఉండొచ్చు, కాబట్టి ఎలా అయినా సరే మనిషని ఈ భార్య నుంచి నేను తప్పించాలి అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేస్తాడు మాధవ. ఇంకా అలా ఫైట్ చేసిన తర్వాత మనిషని అయితే అడుగుతాడు, ఇంకా ఎన్నాళ్ళు మనిష నువ్వు ఇలా భయంగా బతుకుతూ ఉంటావు, చక్కగా వెళ్ళి ఏదో పెళ్ళి చేసుకో, నచ్చిన వాడిని చేసుకుంటే సంతోషంగా ఉంటావు, ఇంకా నీ భర్త నీ పక్కన ఉంటే ఎవరు నిన్ను ఇలాగా వేధించరు అనేసరికి మనిష అంటుంది, మీరు అనుకుంటున్నట్టు తను మా బావ పంపించిన రౌడీలు కాదు, నేను మీకు ఒక నిజం చెప్పాలి, కానీ అది ఇక్కడే చెప్పడం సబబు కాదు, మీరు ఏమి అనుకోనంటే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారా అని చెప్పేసి మనిష అంటుంది. అసలు మనిష ఉన్న అలాంటి అయోమయ స్థితిలో చూసిన మాధవ తట్టుకోలేకపోతాడు. మనిష చాలా భయపడిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు మనిష అంతలా భయపడుతుందో మాధవ అసలు ఊహించడానికి కూడా పాపం బాధపడతాడు. ఇంకా మొత్తానికి మనిషిని తీసుకొని మాధవ అయితే మాత్రం ఆ కూరగాయలు పట్టుకొని ఇంటికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ కలిసి రావడం చూసిన మహాలక్ష్మి, చక్రి, కేశవ కన్నా నారాయణలు చాలా సంతోషిస్తారు. మనిష వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందో ఏంటో మాధవ మళ్ళీ తీసుకొస్తున్నాడు, కానీ మనిష ఇంట్లో ఉంటే చాలా బాగుంది, మొత్తానికి మాధవ తనని తీసుకురావటం సంతోషంగా ఉంది అని వీళ్ళు అనుకుంటారు. కానీ మనిష ఏడుస్తూ ఉండడం చూసిన మహాలక్ష్మి, ఒక్క నిమిషం మనం ఏదేదో ఊహించుకుంటున్నాం, కానీ మనిష ఎందుకు ఏడుస్తుందో మనకి తెలియదు అని చెప్పేసి మనిషకి ఎదురుగా వెళ్తారు వీళ్ళంతా. ఇంకా వీళ్ళని చూసిన మనిష వచ్చి మళ్ళీ మహాలక్ష్మిని కౌగిలించుకుంటుంది. చాలా ఏడుస్తుంది, ఎందుకంటే మనిషకి అమ్మలేదు, మహాలక్ష్మిని తన తోబుట్టులో చూస్తుంది. ఇంకా తన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న బాధలో ఉన్న మనిష మహాలక్ష్మిని చూడగానే చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అలాగ మొత్తానికి మనిషనైతే లోపలికి తీసుకొని వస్తారు. ఇంకా మహాలక్ష్మి ఏమైంది, ఎందుకు మనిష ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనేసరికి ఈ లోపలికి మాధవ వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చిస్తాడు. వాటర్ పట్టుకొని వచ్చి, ముందు వాటర్ తాగండి మనిష, అసలు ఏం జరిగిందో అడుగుతున్నా చెప్పట్లేదు, నేను పని అయిపోయాక మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తీసుకుందామని చెప్పేసేలోపు నేను వెనక నుంచి వచ్చి నాకు ఢీ కొట్టింది, అసలు ఎవరా అని చెప్పి చూస్తే మనిష చాలా భయంగా వచ్చి నన్ను పట్టుకుంది, వెనకతలు చూస్తే రౌడీలు,
కారణం ఏమై ఉంటుంది అని అడిగితే మాత్రం మనీషా నాకు ఏ విషయమో చెప్పట్లేదు. చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ బయట మాట్లాడడానికి సంకోచిస్తుంది. ఇంకా అందుకే ఇంటికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి మాధవ సమాధానం చెప్తాడు. ఇంకా ఈ మాటలు విన్న మహాలక్ష్మి ఇంక ఏమై ఉంటుంది, వాళ్ళ బావ బీహార్ నుంచి వచ్చి ఉంటాడు. తనే రౌడీని పంపించి మనీషని భయపెట్టించి తనని ఎలా అయినా సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటాడు వాళ్ళ బావ అనేసరికి, అదేం లేదు మహాలక్ష్మి, ఇది మా బావ చేసిన పని కాదు అని ఏడ్చుకుంటూ మనీష సమాధానం ఇస్తుంది. మరి మీ బావకు అవసరం ఉంది, తన కాకుండా నిన్ను ఇంతలాగా బాధ పెట్టి భయపెట్టే అవసరం ఇంకెవరికి ఉంటుంది అనేసరికి మనీష సంకోచిస్తుంది మాట్లాడటానికి. వెంటనే నారాయణ, నువ్వు మా ఇంటి పిల్లవని మేము అనుకుంటున్నాము, నీ సమస్య మా సమస్య అమ్మ, అది నీ వరకు వస్తే మమ్మల్ని దాటే పోవాలి, దేనికి భయపడకుండా దయచేసి ఏం జరిగిందో నిర్భయంగా చెప్పు అని నారాయణ అనేసరికి, అవును మనీషా గారు, నారాయణ చెప్పింది 100% నిజం, మేము మీకు తోడుగా ఉన్నాం కాబట్టి మీరు హ్యాపీగా ఏం జరిగింది అనేది భయం లేకుండా నిశ్చింతగా మాకు చెప్పచ్చు, అది అందరం సాల్వ్ చేసే ప్రాబ్లం అయితే మేము చేస్తాము అని చక్రి అంటాడు. ఇక వెంటనే కన్నా క్యాషువల్ కూడా అవునండి అని చెప్పేసి మనీషాకి అందరూ అండగా నిలుస్తామన్న ధైర్యాన్ని ఇస్తారు. ఇంకా ఇది ఇలాగ జరుగుతూ ఉంటుంది. మనీషా అయితే మాత్రం అప్పుడు చెప్తుంది, నేను మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. మాధవ గారి దోష నివారణ కోసం మనం రుద్రవరం వెళ్ళాము, మీకు గుర్తు ఉంది కదా అంటే, అది ఎలా మర్చిపోతామమ్మా, వెళ్ళింది కిందటి వారమే కదా అని చెప్పేసి నారాయణ అంటాడు. అయితే ఆ రుద్రవరంలో నేను మీ దగ్గర ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించి చెప్పడానికి భయపడి సంకోచించాను. నిజానికి ఆ రుద్రవరంలో నాకు మా బావ ఉన్నాడు, వాడు అస్సలు మంచివాడు కాదు. ఈ బీహార్లో ఉన్న బావ అని నేను చెప్తూ ఉంటానే తను నిజానికి బీహారుడు కాదు, తను రుద్రవరం మనిషి. అది మీ అందరికీ చెప్తే మీకు అసలు అక్కడ ఏదో ప్రాబ్లంలా అనిపించింది అని నాకు ఆ రోజు అర్థమైంది. సో మిమ్మల్ని అందరినీ ఇలాంటి తలనొప్పిలోకి లాగాల్సి వస్తుందేమో అని నేను మీకు నిజం చెప్పలేదు. అయితే వాడు అస్సలు మంచివాడు కాదు, వాడి కన్ను నా మీద పడింది. మనం వెళ్ళక రుద్రవరమే వెళ్ళాము. అయితే మీరు వెళ్ళే వరకు అది రుద్రవరం అనే విషయం నాకు తెలియదు, కానీ వెళ్ళాక అక్కడ వాడు నన్ను చూసేశాడు. కానీ మీరంతా నా చుట్టూ ఉండడం చూసి వాడు నన్ను ఏమీ చేయలేకపోయాడు. వాడు నన్ను దక్కించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. వాడు ఏ అమ్మాయిని చూసినా దాన్ని చూసి వదలకుండా అయితే ఉండడు. అలాంటిది వాడి భార్య నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ మీ ఇబ్బందుల్లో మీ బాధల్లో మీరున్నారు. అసలు మా బంధువులు ఎక్కడో లేరు, రుద్రవరంలోనే ఉన్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇలా మేము మారుబడిలాగా నటిస్తున్నాము అన్న విషయం మీకు చెప్తే మీరు ఎలాగో అర్థం చేసుకుంటారో అన్న ఒక సంకోచంతో నేను మీకు చెప్పలేకపోయాను. కానీ మొత్తానికి వాడికి నేను ఇక్కడే ఉన్నానన్న విషయం తెలిసిపోయింది. అందుకే మీరంతా బయటకు వెళ్ళినా కూడా నేను వచ్చేదాన్ని కాదు. అసలు ఈ తలనొప్పి నాకు ఎప్పుడు వదులుతుందో. మహాలక్ష్మి గారు అన్నట్టుగా నాకంటూ ఒక తోడు ఉండుంటే, నాకంటూ ఒక పెళ్లి జరిగి నా భర్త నా పక్కన ఉంటే ఎవరైనా నన్ను ఎందుకు ఇలాగ చూస్తారు, ఎవరైనా నన్ను తప్పుగా సొంతం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఇదే నాకు ఎప్పటికీ బాధగా ఉంటుంది. అన్నీ తట్టుకుని ధైర్యంగా నేను అన్నయ్య నిల్చున్న వాడు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు. ఇంకా అలాగే అనుకొని నేను బయటకు వచ్చేసరికి వాళ్ళు మనుషుల్ని పంపించి నన్ను వాళ్ళు సొంతం చేసుకోవడానికి నన్ను కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకురమ్మని వాడు చెప్పుంటాడు. ఇంకా వాళ్ళు మొత్తానికి ఇక్కడికి వచ్చారు. ఎలా అయినా సరే నన్ను చంపైనా వాడు సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇలాంటి ఒక గతంలో బతుకుతున్న నన్ను మీరు ఎంతో ఆశ్రయం ఇచ్చి బాగా చూసుకున్నారు. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆ రోజు అన్నయ్య అప్పటికప్పుడు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయాడు. ఎంత ప్రేమగా చూసుకున్నా మీకు నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని నేను కూడా మీతో ఎప్పుడూ ఈ నిజం చెప్పలేదు. కానీ అది తీరా ఇంతవరకు వచ్చాక చెప్పక తప్పట్లేదు. ఆ రుద్రవరంలో ఉన్న నా మేనమామ కొడుకు వాడు అస్సలు మంచివాడు కాదు. ఏ అమ్మాయిని చూసినా వాడు చెరపట్టకుండా వదలడు. అలాంటి బుద్ధి లేని వాడికి భార్యనయ్యే కంటే బానిసనయ్యే కంటే చచ్చిపోవటమే మేలని నేను ఇంకా డిసైడ్ అయిపోయాను అని మనీష బాధపడుతూ చెప్పేసరికి ఇంకా వెంటనే
మాధవకి, నారాయణకి, చక్రికి అందరికీ రుద్రవరం పేరు విన్నాక అది దుర్గ మనిషి అని తెలిసిన వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా సరే మనిషిని ఆ భార్య నుంచి రక్షించుకోవాలి. తను ఇప్పుడు మన ఇంటి అమ్మాయిగా అనుకోవటం కాదు, ఇంకా చేసుకొని నిరూపించాలి. ఏ ఇంటి నుంచి అయితే దూరం చేసి వాళ్ళ పిల్లని చేసుకొని తనని బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి వెంటనే ఇంకా వీళ్ళైతే మాత్రం ఒక నిర్ణయానికి వస్తారు. బన్సీకి కాల్ చేస్తాడు చక్రి. బన్సీకి ఈ విషయాలు ఏవి తెలియదు. ఇక బన్సీ మనీషాని వెతుకుతూ ఉంటున్నాడు. ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎక్కడ టెన్షన్ ఫీల్ అవుతారని చెప్పకుండా, మనీష ఇంటికి రాలేదు అన్న విషయం చెప్పకుండా మాట్లాడతాడు బన్సీ. మనీష ఎక్కడుంది అని వీళ్ళు అడిగేసరికి బయటికి వెళ్ళింది, కానీ తను ఇప్పటికీ రాలేదు బాయ్, నాకేదో కొంచెం టెన్షన్గా ఉంది అనేసరికి మనీష మా ఇంట్లోనే ఉంది, నువ్వు ఒక్కసారి వస్తే బన్సీ బాయ్ మేము ఇక్కడ నీతో మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పేసి చక్రి అంటాడు. అసలు చక్రి అలా ఎందుకు బన్సీకి వెంటనే కాల్ చేసి రమ్మన్నాడు మాధవకు అర్థం కాదు. ఇంకా వెంటనే మనీష భయపడుతుందని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి దగ్గర ఉండి తనకి ధైర్యాన్ని ఇస్తుంది. నీకు మేమంతా ఉన్నాం, ఇంత గతాన్ని మనసులో పెట్టుకొని మాకు చెప్పకుండా మేము ప్రాబ్లంలో చిక్కుకుంటామన్న నీ ఆలోచన చూసి అసలు నేనేమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత అమాయకంగా ఇంత మంచిగా ఉంటే ఈ రోజుల్లో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి కాస్త సెల్ఫిష్గా ఆలోచించాలి మనీష. అయినా ఇప్పటి వరకు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండటమే నువ్వు చేస్తున్న తప్పు. మేమంతా చెప్పినట్టు నీకంటూ ఒక తోడు ఉంటే ఈరోజు ఇంతవరకు రాదు. కష్టమో సుఖమో మీరు భరిస్తారు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అండగా నిలుస్తారు. ఇలా ఎందుకు నువ్వు ఆలోచించలేదు అనేసరికి మనీష తల కిందకి దించేస్తుంది. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వెళ్ళి మాట్లాడి హ్యాపీగా మేమంతా కలిసి మీకు పెళ్లి చేస్తాము అనేసరికి మనీష మాధవ వైపు చూస్తుంది. మనీష మాధవ వైపు గ్రహించిన వీళ్ళు మనీషకి ఎందుకో మాధవ అంటే ఇష్టమేమో అన్న ఆలోచనకి వస్తారు. కానీ ఆడపిల్ల మనసు అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి, మాధవ పైన ఉన్నది తనకి అభిమానమో ప్రేమో తెలీదు కాబట్టి అది మనీష నోటితోనే చెప్పించాలి అనుకుంటారు. ఇంకా వెంటనే నారాయణ అయితే తెలివితేటలు ఉపయోగించి పనిలో పని మాధవకి కూడా పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా 2 పెళ్ళిళ్ళు ఒకే మండపంలో చేసేయచ్చు, పెళ్లి ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావమ్మా మనీష అంటే, మాధవ గారికి పెళ్ళి ఏంటి, పిల్లని చూసేశారా అని చెప్పేసి మనీష అడుగుతుంది. చూసేసాం, మాటలు కూడా అయిపోయాయి. ఇంకా ఈ విషయం మీకు శుభవార్త చెప్దాం అనుకునే లోపే ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఎలాగో మేము అన్నీ మాట్లాడాం కాబట్టి అక్కడే మీకు ఒక మంచి పిల్లాడిని చూసి పెళ్లి చేస్తాం, నువ్వు మా ఇంటి అమ్మాయివే కదా అనేసరికి, అలా ఎలాగ చేస్తారండి, మాధవ గారికి ఇష్టమో కాదో తెలుసుకోరా అంటే, మాధవకి ఎందుకు ఇష్టం లేదు, మాధవకి చాలా ఇష్టమే అనేసరికి, మాధవ అదేంటి నాన్న నాకెప్పుడు చూశారు పెళ్లి సంబంధం అనేసరికి, ఏరా నీకు పని ధ్యాసలో పడి నువ్వు అన్నీ మర్చిపోయినట్టున్నావు, పెళ్లి సంబంధం ఎప్పుడు చూసావు అంటున్నావేంటి, నువ్వు కూడా వచ్చావు కదా అనేసరికి మాధవకి అసలు వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇక మనీష అయితే ఆ కన్ఫ్యూజన్లో, నిజం చెప్పండి మాధవ గారికి మీరు సంబంధం చూసారా లేదా అంటే, నువ్వెందుకమ్మా అంత టెన్షన్ అవుతున్నావు, అయినా హ్యాపీగా మేము నీ పెళ్ళి కూడా చేస్తాం అంటున్నాం కదా, ముందైతే మాధవ పెళ్ళి అవ్వని అంటే, లేదు అవ్వటానికి వీల్లేదు అంటే, ఎందుకు వీల్లేదు అని మహాలక్ష్మి అడుగుతుంది. ఎందుకంటే నాకు మాధవ గారు అంటే ప్రేమ ఉంది అని వెంటనే మహాలక్ష్మితో అందరి ముందు మనీష బయటపడుతుంది. ఈలోపు బన్సీ వస్తాడు. ఇంకా మనీషాకి మాధవ అంటే ఇష్టం అన్న తన నోటితో ఆ మాట విన్న బన్సీ చాలా సంతోషిస్తాడు. ఏమన్నావమ్మా మరొకసారి చెప్పు అంటే సైలెంట్ అయిపోతుంది మనీష. నేనేమనను, భయం లేకుండా చెప్పు, మాధవ కంటే మంచి మనిషి మనకు దొరుకుతాడా, నీకు భర్తగా మాధవ బాయ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అనేసరికి, ఊరుకో బన్సీ ఇంకా బాయ్ అంటావేంటి అని చెప్పేసి చక్రి అంటాడు. అది కూడా నిజమే, పనిలో అలవాటయ్యి అలానే పిలవటం మొదలుపెట్టాము. సరే, ఇంకా మనీషాకి ఎలాగో మాధవ పైన ప్రేమ ఉంది అని నాకు అర్థమైంది, కానీ మాధవ గారికి ఏం ఆలోచన ఉందో తెలియదు కదా అని బన్సీ అనేసరికి, మాధవ ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, కేశవ శైలుల్ని ఒకటి చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు మాధవకి నిజంగానే మనీష పైన ప్రేమ ఉంది, ఆ విషయం మాధవకి కూడా తెలుసు.
కానీ మనీషాకి తన ఉద్దేశం ఏముందో తెలియని మాధవ ఎలా అయినా పెళ్ళి ఏదో ఒకటి చేసేసుకొని తమ్ముళ్ళకి మంచి చేయాలని చూశాడు. కానీ భగవంతుడు తనకి అనుగ్రహించిన అదృష్టం ప్రకారం మనీషా మనసులో మాధవ ఉన్నాడని తెలుసుకున్న మాధవ అయితే చాలా సంతోషిస్తాడు. ఇంకా వెంటనే వెళ్ళి నారాయణని హగ్ చేసుకుంటాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నువ్వు మనీషా మనసులోని మాట చాలా తెలివిగా బయటకు రప్పించావు. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నువ్వు అలా ఎందుకు మాట్లాడి తనతో నిజం చెప్పించావు ఇప్పుడు తెలిసింది. నాకు కూడా మనీషా అంటే ఒక మంచి అభిప్రాయం అభిమానం ఉంది. అది ఇష్టమో కష్టమో నాకు తెలియట్లేదు, కానీ మనీషా మంచి అమ్మాయి, మన కుటుంబంలో సరిపోతుంది అనేసరికి ఇంకేం మరి ఇద్దరికీ ఒకటయ్యాక పెళ్లి చేద్దాం. ఎలాగూ ఆ దుర్గాగాడికి మన కుటుంబంలోకి తినకోడలుగా వచ్చిందని తెలిస్తే ఇంకా కుళ్ళుకొని చేస్తాడు, వాడి అంతేంటో తేల్చచ్చు అని చెప్పేసి వీళ్ళు మొత్తానికి మనీషాకి మాధవకి ధైర్యం చెప్పి ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా మనీషాకి మాధవకి పెళ్ళి అవుతుందని తెలుసుకున్న దుర్గా అక్కడికి వస్తాడు. వచ్చి పెళ్ళిలో చాలా రచ్చ చేస్తాడు. ఇంకా మాధవని చంపేసే ప్రయత్నం చేసేసరికి ఇంకా నారాయణ, చక్రి, కేశవ వీళ్ళంతా ఫైట్ చేసి మొత్తానికి ఇంకా వాళ్ళకైతే వీళ్ళకి ఉన్నాం, మేము ఉంటుండగా నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు, ఈ కుటుంబ పగ ఎక్కడితోనే పోతే మర్యాదగా ఉంటుంది, లేదు అంటే నీ పేగులు తెంపి మెల్లో వేసుకొని ఆ అమ్మవారికి బలిస్తాము అని చెప్పి బెదిరిస్తారు. ఇంకా మనీషా మా ఇంటి పిల్ల, ఈ పెళ్ళి ఎలా జరగకుండా ఆపుతావో మేము చూస్తాం, నీ కళ్ళ ముందే మాధవ తాళి కడతాడు, అది నువ్వు చూస్తూ ఉండాలి అని చెప్పేసరికి ఇంకా వీళ్ళని రెచ్చగొట్టడానికి తాయారు వస్తుంది. ఎందుకురా ఈ పెళ్ళిళ్ళు, వాళ్ళు ఏమైనా అన్యోన్యంగా ఉంటారా ఏంటి, ఇప్పుడు ఈ చక్రిగాడికి ఆ మహాలక్ష్మికి పెళ్ళయింది, వాళ్ళేం కలిసి ఉండట్లేదు, ఆ విషయం నాకు ఎప్పుడో తెలిసింది. అలానే వీళ్ళకి కూడా ఏదో ఊర్లో మీ పరువు నిలబెట్టుకోవడానికి ఇంట్లో ఆడదిక్కుందని చెప్పుకోవడానికి మీరు పెళ్ళిళ్ళు చేస్తారా, కానీ కోడళ్ళు వదిలేసి వెళ్ళిపోవడమే కదా, అవ్వని పెళ్ళికి ఎందుకు అక్షింతలు అన్నట్టు అని తాయారు వెటకారంగా మాట్లాడేసరికి ఇంకా మహాలక్ష్మి ఎవరు చెప్పారు మీకు నేను చక్రి అన్యోన్యంగా లేమని, తను నా భర్త, ఇంతమందిలో నేను చెప్తున్నాను, మీరంటే అయిపోతుందా, చక్రి అంటే నాకు ప్రాణం, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు మాట్లాడాలి, మీరు చచ్చే వరకు మేము కలిసే ఉంటాం, అది మీరు చూస్తూ ఉండండి, ఇంతమందిలో చెప్పాను అంటే రేపొద్దున్న నేను వెళ్ళిపోతే తప్పుగా అనుకుంటారు కదా, అలాంటి పరిస్థితి నేను ఈ కుటుంబానికి తేను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే మాత్రం తాయారికి గట్టిగా అంటించేస్తుంది మాటలతో. ఇక వెంటనే చక్రి, ఏంటి మహాలక్ష్మి గారు మీరు అంటున్నది నిజమా అంటే, అయ్యో మొద్దు, నీకేమైనా బుర్ర పని చేస్తుందా, వాళ్ళు అన్నంత మాత్రాన నేను నీ భార్య కాకుండా పోతానా, మన మధ్య అన్యోన్యత లేకుండా పోతుందా, ఇప్పుడు వీళ్ళని నమ్మించాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి అందరి ముందు చక్రిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకుంటుంది మహాలక్ష్మి. ఇంకా అది చూసిన వీళ్ళంతా షాక్. మాధవ అయితే నిజంగానే మహాలక్ష్మి మారింది, చక్రిని ప్రేమిస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. ఇంకా తాయారు నోరైతే మోసుకుపోతుంది. ఇంకా మనీషాని ఎలా అయినా దూరం చేసి తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్న దుర్గ పగగానే మిగిలిపోతుంది. ఇంకా నారాయణ ఒక మెట్టు ఎక్కి మాధవకి మనీషాకి దుర్గ కళ్ళ ముందే పెళ్ళి ఆడంబరంగా ఘనంగా చేస్తాడు. ఇంకా ఇలాగ మనీషా అయితే తన మనసులో మాట బయట పెట్టి మాధవతో అయితే పెళ్లి చేసుకుంటుంది. అంతేకాదు వీళ్ళ పెళ్లితో ఒకటైన మహాలక్ష్మి చక్రీలను చూసి కుళ్ళుతో చచ్చిపోతుంది ఈ తాయారు. ఇంకా మహాలక్ష్మి కూడా రుద్రవరంలో చక్రి చూపించిన ప్రేమాభిమానాలను తెలుసుకొని తన మనసు మార్చుకొని మహాలక్ష్మి చక్రిని మనస్ఫూర్తిగా తన భర్తగా అంగీకరిస్తుంది. సమయం సందర్భం రాక తను ఆ విషయం చెప్పలేకపోతున్నా అంటుంది. కానీ ఇంకా అందరి ముందు కుటుంబ పరువు పోయే పరిస్థితి వచ్చేసరికి మహాలక్ష్మి తన్ను తాను మలచుకొని మొత్తానికి చక్రి మీద తనకున్న అభిప్రాయాన్ని అందరి ముందు చాలా ధైర్యంగా తెలియజేస్తుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న చక్రి అయితే ఇంకా తన పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టుగా సంతోషంగా చక్రి అయితే మాత్రం ఇంకా మాధవ మనీషాల పెళ్ళిలో హడావిడి చేస్తూ ఉంటాడు. ఇంకా కేశవ శైలు కోరుకున్నట్టుగా మాధవ మనీషాల పెళ్లి జరిగిపోయింది. ఇంకా విడిపోతారు, దూరం అయిపోతారు అనుకున్న మహాలక్ష్మి చక్రి కూడా ఒకటయ్యారు. ఇంకా వీళ్ళ అన్యోన్యతని వీళ్ళ కుటుంబ సపోర్ట్ని చూసిన కేశవ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంటే శైలు వాళ్ళ అమ్మ నాన్న కూడా మారి ఇంకా అందరి ముందే కేశవకి శైలును కూడా ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్తారు. ఇలా మొత్తానికి వీళ్ళంతా దుర్గాని ఎదిరించి మాధవ మనీషాల్ని ఒకటి చేసి కుటుంబాల్ని
జంటలుగా మలుచుకొని అందరూ నోరు మూసుకునేలాగా అన్యోన్యంగా భార్యాభర్తలుగా కలిసి ఉంటారు వీళ్ళంతా. ఇలా మొత్తానికి దుర్గ కుట్ర తెలుసుకున్న నారాయణ తన ధైర్యంతో కుటుంబాన్ని నుంచి ముందుకు వెళ్ళి వీళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు. సంతోషంగా అందరూ ఉంటారు. ఇది జరిగిన విషయం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.